అదేనండి నా స్కూల్ కథ. తర్వాత ఏం జరిగింది అని అనుకుంటున్నారా? జస్ట్ ఫ్యూ మంత్స్లో ఉన్న సేవింగ్స్ అన్నీ స్వాహా, నావి మా వారివి కూడా. ఇంకేముంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పర్సనల్ రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇంట్లో. పేరెంట్స్ స్కూల్ ఫీ కట్టమంటే టైం కావాలంటారు. సో మనకి ఇచ్చేవాళ్ళు ఇవ్వరు, మనం కట్టవలసిన వాళ్ళు ఆగరు. ఇంకా రాత్రిళ్ళు నిద్ర లేదు, టెన్షన్ వల్ల టైంకి తిండి కూడా లేదు. ఇలా ఆల్మోస్ట్ 1 year గడిచింది. ఇంకా ఆలోచించి ఒక్క స్కూల్లో జాబ్కి అప్లై చేశాను. జాబ్ కన్ఫర్మ్ అయింది. అమ్మయ్య, ఊపిరి అదినట్టు అయింది. కానీ ఇమీడియట్లీ మళ్ళీ ఆలోచన, నేను కరెక్ట్ స్టెప్ వేస్తున్నానా? ఇంట్లో వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి? నేను ఓడిపోయానా? సమాజం ఏమంటారు? జాబ్ యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? ఇలా ఎన్నో ఆలోచనలు. అప్పుడు ఇంకా లాభం లేదు అని ఎవరు ఏమనుకుంటారో అనేదానికన్నా నా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, అవి నేను ఫేస్ చేస్తున్నా. సో డెసిషన్ నేను తీసుకోవాలి. ఎవరికి నేను సమాధానం చెప్పడం అవసరం లేదనిపించింది. అలా గట్టిగా ఆలోచించి జాబ్లో జాయిన్ అయ్యా. నేను ట్రైన్ చేసిన టీచర్ సహాయంతో స్కూల్ కూడా కంటిన్యూ చేశాను ఇంకొక 1 more year వరకు. సో మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్ కనుక్కోవాలి. నేను చేసిన జాబ్ వల్ల వచ్చే శాలరీ నా స్కూల్లో పనిచేసే టీచర్స్కి శాలరీ ఇచ్చాను. సో నెక్స్ట్ ఇయర్ ఏం చేశాను? 1 more year తర్వాత నేను కంటిన్యూ చేశానా? మరి ఏం జరిగింది అని అనుకుంటున్నారా? అయితే వెయిటింగ్ అని కమెంట్ చేయండి మరి.